పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు జనసేన నివాళులర్పించింది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద జనసేన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన నేతలు ప్రార్థించారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అటువంటి సంఘటనలు జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. ఆ ఒక్క కుటుంబాలకు అండగా మేము ఈరోజు ఈ యొక్క 3 రోజులు ఏదైతే ప్రోగ్రాం పెట్టడం జరిగింది, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా నుంచి ఇందిరా చౌక్ వరకు మేము మౌన దీక్ష చేపట్టడం జరుగుతుంది. దాంట్లో జనసేన ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబు గారు పాల్గొనబోతున్నారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు. అదేవిధంగా రేపు కూడా కొన్ని చోట్ల మౌనహారం, అదేవిధంగా పొద్దున కుకుట్పల్లి పార్టీ కార్యాలయంలో కూడా మేము నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళడం, ఆ టూరిస్టులను చంపడం అనేది ఎవరైనా యావత్తు భారతదేశం ఖండించవలసిన విషయం. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఘటన 28 మందికి ఉగ్రవాదులు చంపడం జరిగింది. దాన్ని మా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు పాల్పడిన దీని వెనకాల పాకిస్తాన్ ఉన్నదని చెప్పేసి అందరూ ఈరోజు మన మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పాల్పడిన పాకిస్తాన్ని ఉగ్రవాదుల లిస్టులో పెట్టి వాళ్ళని ప్రపంచంలోనే వాళ్ళని ఉగ్రవాదులుగా డిక్లేర్ చేసి, వాళ్ళని టెర్రరిస్టులుగా డిక్లేర్ చేసి వాళ్ళని మీద ప్రతీకార చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. లేదంటే ఇలా ఎన్నో చేసుకుంటా పోతే చాలా ఇబ్బందికరం. కాబట్టి స్ట్రాంగ్గా వాళ్ళని ఎదుర్కొని ఆ ఉగ్రవాదుల్ని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.